అందరికీ వందనాలండి. రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఆమేన్. రెండో అధ్యాయాన్ని చదువుకుందామండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండ్రి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందరి కటిక చికటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరియు 7 కాపాడాను. మరియు ఆయన సొదొమ గుమ్మరాలను పట్టణమును భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన దానిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగా తన మనస్సును నొప్పించుకునిచూ వచ్చెను. భక్తులను శోధనలను తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప విరువకున్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తి గలవారను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోప వెరుతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగము వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవించుచు తాము చేయు నాశనంతోనే తామే నాశనం పొందుదురు. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకుందురు. వారు కళంకములను నిందాస్పదులనై తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానాలు పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరులు కొల్పుచు లోభిత్వముందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గంను విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవస్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలు కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంపు మాటలు పలుకుచ్చు తామే శరీర సంబంధమైన దురాశ గలవారే తప్పు మార్గము నడుచుకుని వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరీ చేష్టల చేత మరలు కొలుపుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టివారికి స్వాతంత్ర్యం ఇత్తమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసులకును కదా. వారు ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యము తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును